హలో అండి అందరికీ. సో ఈరోజు కార్తీక సోమవారం, ఫస్ట్ సోమవారం. ఈరోజు మేము చేసుకున్న స్పెషల్ ఏంటంటే కొబ్బరి పాల రైస్, కొబ్బరి అన్నం. ఇదండి దేవుడికి కొట్టిన కొబ్బరికాయ. మేము ఎప్పుడు వేస్ట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం, పడేయడం మీద అవుతుంది. ఈసారి ఏంటంటే దీంతోనే రైస్ చేద్దామని కొబ్బరి పాలు వేసి ఇప్పుడు రైస్ చేస్తున్నాను. ఇదండి ఒక చిప్ప రైస్ ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాను, పాలు తీయాలి కదా. సో ఇదండి దీంతోనే వడగట్టుకుందాం. ఇది ఎండబెట్టుకుంటే కూడా కొబ్బరి పొడిలాగా ఉంటుంది, కావాల్సి ఎండబెట్టుకోవచ్చు, కానీ బాగా ఎండాలి. సో ఇదండి పాలు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను, కొంచెం ఆయిల్ కొంచెం గీ. సో ఇదండి కొంచెం నెయ్యి వేస్తున్నాను. సో ఇదండి హోల్ గరం మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఇదండి కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా, గరం మసాలా. సో ఇదండి ఫ్రై చేసుకున్నాను. సో ఇదండి ఇప్పుడు మనం పాలు వేసుకుందాం, కొబ్బరి పాలు. సో ఇదండి కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను నేను. కొబ్బరి పాలు అయితే ఎంత చిక్కగా ఉంటాయి, అసలు ఎన్ని నీళ్ళు కలిపినా చిక్కదనం బాగుంటాయి. దాంతో జున్ను చేసుకున్నా బాగుంటుంది. సో ఇప్పుడు కలిపి మూత పెట్టుకుందాం. ఇదండి ఎంత చిక్కగా ఉన్నాయి చూసారా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో ఇదండి చూద్దాం. ఇదండి కొబ్బరి పాలు అన్నం కాబట్టి ఏమి రాదు పైకి. ఇదండి కొబ్బరి అన్నం మోచేదా. సో ఇదండి కొబ్బరి అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి తిని టేస్ట్ చెప్తుంది ఎలా ఉందో. సో ఇదండి మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుంది. మేము ఈరోజు పొద్దున్నే స్నానం చేసి గుడికి వెళ్ళాం కాబట్టి ఫ్రెష్గా ఉంటాము. అదే ఈ టైంకి మేము కనబడితే పిక్చర్లాగా ఉంటాం. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి అందుకనే పొద్దున్నే పూజ అయిపోయింది, గుడికి వెళ్ళేసి వచ్చాం. టేస్ట్ కరో తొందరగా. కాలుతుందా? తమ్నెల్ నోట్లో తీయాలి. సో ఇదండి కాలిందా. మా అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూసారు ఎలా పెట్టిందో. టేస్ట్ బాగుంది. సో మీరు కూడా చాలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి. మిల్ మేకర్ కర్రీ చేసాము, అది వీడియో తీయలేదు మేము. కొంచెం కర్రీస్ తీయట్లేదు, కొంచెం మంచి కర్రీస్ ఎప్పుడైనా చేసినప్పుడు తీయొచ్చు అని, అందుకని మిల్ మేకర్ కర్రీ. ఇప్పుడు ఇంకోటి వంకాయ కర్రీ కూడా చేసాము, అది కూడా ఏం చేయట్లేదు. కొబ్బరి ఫ్రై. ఈరోజు మండే మెనూ అవుతుంది ఇదనమాట, చాలా సింపుల్గా. మీరు కూడా తప్పకుండా ఒకసారి కొబ్బరి అన్నం ట్రై చేయండి, చాలా సింపుల్. ఎందుకంటే నేను చేయకపోతుంటే మిల్ మేకర్తో బాగుందా. నేను చేయకపోతుంటే ఎందుకు చేశానంటే ప్రతిసారి కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా ఫ్రిడ్జ్లో పెట్టడము, తర్వాత పడేయడం అవుతుంది. ఈసారి ఎందుకు పడేయడం అనేసి ఇలా చేశాను అనమాట నేను, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే ట్రై చేయండి. మిల్ మేకర్ కర్రీతో ట్రై చేయండి, బాగుంటుంది. అది స్పైసీ, ఇది కొబ్బరి కాబట్టి రెండు బాగుంటుంది కాంబినేషన్. ఓకే.
బాయ్. బాయ్.